హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్టు పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆయిల్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని గురించి ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆయిల్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. టోటల్గా 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో అన్ని కేటగిరీస్ వరకు అయితే వేకెన్సీస్ కేటాయించారు. ఎస్సీ వారికి కనుక చూసుకుంటే 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 32 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అదేవిధంగా జనరల్ అభ్యర్థులకు 54 వేకెన్సీస్, టోటల్గా 120 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అండ్ వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవాలి. ఇంటర్మీడియట్లో 40% ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్ అనేది తెలిసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 6 నెలల పాటు మీరు డిప్లొమా అనేది చేసి ఉండాలి. అంటే పీజీడీసీఏ లాంటి కోర్సు కనుక కంప్లీట్ చేసి ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. దానిలో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ పరిజ్ఞానం అనేది అవసరం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఏజ్ కనుక చూసుకుంటే ఆగస్టు 15 నాటికి అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ అనేది మీరు ఆగస్టు 15th క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే 100 మార్క్స్కి వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అన్ని మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. దీనిలో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, అదేవిధంగా న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అంశాలు, అండ్ జనరల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా ఆయిల్ ఇండియాకి సంబంధించినటువంటి సమాచారానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన శాలరీ కనుక చూసుకుంటే మంత్లీ మీకు 26,600 రూపీస్ అనేది శాలరీ అనేది కేటాయించడం జరుగుతుంది ఎవరికైతే జాబ్ వస్తుందో. అండ్ దీనికి సంబంధించి దరఖాస్తు ఫీజు కనుక చూసుకుంటే 200 రూపీస్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 8 వరకు మీరు వీరికైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయి. మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే ఈ జాబ్ అనేది కేటాయిస్తారని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అనేది మీకు 2 hours కండక్ట్ చేస్తారు. సో దీనిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. చాలా మంచి నోటిఫికేషన్. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి వీటికైతే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గేల్ ఇండియాలో మేనేజర్ పోస్టులకు సంబంధించి మనం ఆల్రెడీ నిన్న ప్రీవియస్ వీడియోలో అయితే చూసాం. ఎవరైనా చూడకుంటే చూసి వాటికి కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇకపై ఏటా ఉద్యోగాల భర్తీ అంటూ ఇక్కడ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే త్వరలో 50,000 ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక నుంచి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. గురువారం సిద్దిపేటలో దాశరథి కృష్ణమాచార్య జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రి హరీష్ రావు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 132,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. కొత్తగా 64,000 ఉద్యోగాలు సృష్టించామని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ప్రకటన అయితే చేశారు. సో ఇక్కడ నుంచి ప్రతి ఏటా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన అయితే అనడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగ హామీ లెక్కలేనా దళిత బంధును చేస్తారంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో దళిత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం మనకు రీసెంట్గా దళిత బంధు పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం ద్వారా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళితులకు రూపాయలు 10 లక్షలు అందించడం ద్వారా వారి యొక్క ఆర్థిక అభివృద్ధి చేయడం అనేది దీని యొక్క లక్ష్యం అని చెప్పేసి ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. అయితే మొదటగా దీన్ని వచ్చేసి మనకు త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్నటువంటి హుజరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని అయితే ఎంపిక చేసినట్టయితే మనకు చెప్పడం జరిగింది. నిజంగా దళితులపై కనుక ప్రేమ ఉంటే ఈ పథకాన్ని కేవలం హుజరాబాద్కే పరిమితం చేయకుండా రాష్ట్రంలో అన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అమలు చేయాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయడం వల్ల అనేక అనుమానాలు తావిస్తున్నాయి. గతంలో సేమ్ మనకు గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా
నిరుద్యోగ భృతి అదేవిధంగా 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు నింపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు అయిపోగానే నోటిఫికేషన్లు వేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు ఎన్నికలు జరిగి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు. ఈ పథకం కూడా అలానే ఎన్నికల కోసమే వాడుకుంటారా అనేటువంటి అనుమానం దళితుల్లో లేకపోలేదంటే ఇక్కడ చూడవచ్చు. సేమ్ మనకు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో మనకు నిరుద్యోగ భృతి కావచ్చు 50,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తామని అప్పుడు ప్రకటన చేశారు. ఇప్పుడు దళిత బంధు పథకం అని చెప్పేసి హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా అయితే వీళ్ళు ప్రకటన చేయడం జరుగుతుంది. ఇది ఎన్నికల స్టంట్గానే వీళ్ళు యూజ్ చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ఒక న్యూస్ అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే ఒక జాబ్ మేళా అనేది మనకు కండక్ట్ చేస్తున్నారు పెద్దపల్లి డిస్టిక్లో ఈ నెల 28వ తేదీన. ఈ నెల 28వ తేదీన మనకు పెద్దపల్లిలో ఉన్నటువంటి జిల్లా ఐటీఐ కేంద్రంలో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. 21 నుంచి 28 మధ్య ఉన్న ఆ వయసు ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ కనుక కాల్ చేస్తే వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. నాకు తెలిసి వీటికి 33 జిల్లాల వాళ్ళు వీటికైతే ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఆన్లైన్ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు లేదా ఆఫ్లైన్ అనేది ఇక్కడైతే క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయలేదు. ఒకసారి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. నెక్స్ట్ నిపుణాలు వచ్చినటువంటి కొన్ని జాబ్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ ఎన్సీసీఆర్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే వీళ్ళైతే ఫిల్ చేస్తున్నారు. టోటల్గా 80 వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 20 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు లభిస్తాయి. అండ్ ఇక్కడ ఎన్టీపీసీలో మనకు మరొక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇక్కడ 22 వేకెన్సీస్గా నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్కు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం అయితే ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి చూడమని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆగస్టు 6 తారీఖు వరకు అయితే చివరి తేదీ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు వెబ్సైట్కి వెళ్ళండి. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ పీడిఎఫ్ లింక్ కూడా మన ఛానల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు దాంట్లో అయితే జాయిన్ కండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే డిగ్రీ, పీజీ, బీఈడీ ఎగ్జామ్స్ వాయిదా అంటే ఒక న్యూస్ చూడవచ్చు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్నటువంటి డిగ్రీ, పీజీ, బీఈడీ ఎగ్జామ్స్ వాయిదా వేసినట్లు సో ఆ సంస్థ ఇన్స్టిట్యూట్ సిఓఈ నాగరాజు గారు గురువారం ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో స్టూడెంట్స్, పేరెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఈ నెల 22, 23, 24 తేదీలో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ను వాయిదా వేస్తున్నట్లు వారైతే ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే గురుకుల పీఆర్సీ ఇంకెప్పుడు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సర్కార్ జీవో రిలీజ్ చేసి నెల దాటినా సపోర్ట్ లేదంటే ఒక న్యూస్ చూడవచ్చు. 20,000 మంది స్టాఫ్ ఎదురుచూపు, రోజుకు 18 గంటలకు పైగా కష్టపడుతున్నా తక్కువ జీతాలే, ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు హెల్త్ కార్డులు లేవు, సర్కార్ స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి వేడుకోవాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్రంలో వివిధ గురుకులాల్లో కొత్త పీఆర్సీ అమలు పత్తా లేకుండా పోయింది. 3 ఏళ్ల ఆలస్యంగా పీఆర్సీ ప్రకటించిన సర్కారు ఈ నెల రోజుల కింద జీవో కూడా రిలీజ్ చేసింది. దానిపై అమలు ఇప్పటి వరకు స్పష్టత లేకుండా పోయిందంటూ దీంతో గురుకుల ఎంప్లాయీస్ ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో డైలీ దాదాపు 18 అవర్స్ వరకు మేము వర్క్ చేస్తున్నాం, అయినా కూడా మాకు శాలరీస్ అనేది చాలా తక్కువ ఉంది. సో 3 ఇయర్స్ లేట్గా పీఆర్సీ ఇచ్చినప్పటికీ సో నెల రోజుల కింద మనకు దీనికి సంబంధించి అఫీషియల్గా నోటీస్ కూడా జారీ చేసినప్పటికీ దాని అమలు మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని అమలు చేయాలంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ 10లో 2 సార్లు బోర్డు పరీక్షలు అంటే ఒక న్యూస్ రావడం జరిగింది. సిబిఎస్ఈ విధానాన్ని అనుసరించే యోచన, త్వరలో ఎన్సిటిఆర్, ఎస్ఎస్సి బోర్డు అధికారులు చేర్చాలంటూ చూడవచ్చు. సో సిబిఎస్ఈ ప్యాటర్న్లో మనకు తెలంగాణలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అండ్ సిలబస్ను రూపొందించాలని చెప్పేసి తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రయత్నిస్తున్నట్లు మనకు ఒక న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.